చదవండి 14 నుంచి 15 వచనాల వరకు. యోహాన్ రాసిన మొదటి పత్రిక, యోహాన్ స్వార్థ కాదండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు. యవనస్తులు ఎలాంటి వారంటండి? మీరు బలవంతులా కాదా? బలవంతులైనప్పుడు లోకంను జయించాలా లేదా? జయించాలండి. బలవంతులు ఎలా ఉండాలి? దేవుని కాడిని మోయాలండి. బలవంతులు ఎలా ఉండాలి? దుష్టుని జయించాలండి. బలవంతులు ఎలా ఉండాలి? వాక్యమును హృదయములో భద్రపరుచుకున్నప్పుడు ఇంకాను శక్తి చేత నింపబడతావండి. నిజంగా అక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని వాక్యము మీ యందు నిలుచుచు ఉన్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయిచి ఉన్నాను. మీరు బలవంతులు గనక, మీరు దుష్టుని జయించినారు గనక దేవుడు మనకు రాయిచ్చు ఉన్నాడు అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. అందుకోసమే అక్కడ మనం ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. నువ్వు తండ్రి ప్రేమను పొందుకోవాలంటే లోకమును ప్రేమించకూడదంట. చాలామంది లోకంనే ప్రేమిస్తూ ఉంటారండి. చాలామంది లోకంలోనే జీవించేవారిగా ఉంటారు. మనుషులతో